26 జనవరి నాడు కబడ్డీ ఆడితే నా చేతి ఫ్రాక్చర్ అయి నా లైఫ్ అనేది సడన్గా స్మాష్ అయిపోయిందండి. ఎందుకంటే ఫ్రాక్చర్ అయి చేతి తిరిగింది. కాకపోతే ఆర్థిక పరిస్థితి బాగాలేక ఒక 5 నెలలకు హాస్పిటల్లో తీర్చడం వలన చేతి ఫ్రాక్చర్ అయి చాలా చెడిపోవడం జరిగిందండి. కానీ నాకు ఊహ తెలిసినప్పటి నుండి మా నాన్న నేర్పించింది ఒకటే, వ్యవసాయం. వ్యవసాయం చేయాలని ఒకటే పని నేర్పించాడు. కానీ నాకున్న ఒక్క చేతు అంగవైకల్యం వల్ల నేను ఏం పని చేయలేకపోయినా మా నాన్న సపోర్ట్ తోటి నేను వ్యవసాయం చేస్తూ ఉన్నా. కానీ సడన్లీ నా దురదృష్టం ఏంటంటే మా నాన్న అనేది బ్రెయిన్ స్ట్రోక్ తోటి చనిపోవడం జరిగిందండి. అప్పుడు నా లైఫ్ అనేది మొత్తం స్మాష్ అంటే అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయింది. ఎందుకంటే నాకున్న బ్యాక్ సపోర్ట్ మా నాన్న. అతడు ఏది ఆయన చెప్పిన పనులు చేసుకుంటూ నాకు ఎంత పని చేయవస్తే అంత పని చేసినా కానీ అన్ని రకాల మా నాన్న చూసుకొని నన్ను నా జీవితం అనేది జరిపించడం జరిగింది. కానీ మా నాన్న పోయిన తర్వాత అప్పుడు ఏర్పడేది నాకు ఏంటంటే జీవితం విలువ ఏందనేది. జీవితం బతకాలంటే ఏం చేయాలి, కానీ పని చేయాలంటే నాకు సపోర్ట్ చేయలేని పొజిషన్ అయినా కానీ నేను ఒక్కడే డిసైడ్ అయినా పని చేయాలి, ఫలితం అదే వస్తుంది. నేను ఈ భూమి మీద ఉన్నా లేకున్నా కానీ పని మాత్రం మొత్తం ఫుల్ అయ్యి రక్తం వస్తుండే. అయినా కానీ ఇది స్పర్శ ఉండదు కాబట్టి నా రక్తం కింద పడుతుంటే మా మేడం చూసి ఏడ్చేది. ఎందుకంటే నీకు ఇంత కష్టం చేస్తున్నావు కదా, మనకు ఏం ఫలితం వస్తలేదు. కానీ నేనేమనుకున్నా అంటే నేను ఏ జన్మలో ఏం పాపం చేసినా కాబట్టి నాకు ఆ దేవుడు నాకు ఇది ఇచ్చిండు అని చాలా బాధపడ్డ రోజులు ఉన్నాయి. కానీ నేను ఎప్పుడు కూడా ఇంకొకరి మీద ఆధారపడి బతకలే. నా కష్టం నేను చేస్తా, నా బ్రతుకు నేను బతుకుతా అని చాలా కష్టపడి బతికినా. కానీ నాకు ఒక అదృష్టం ఏంటంటే నాకు మా మేడం దొరకడం అనేది చాలా వండర్ఫుల్, దేవుడిచ్చిన వరం అనుకుంటాం. చూడండి, అంత మంచిగా ఉన్న వాళ్ళకే ఒక పిల్లని ఇవ్వాలంటే మీకు డబ్బు ఉందా, జాబ్ ఉందా, జాగభూమి ఉందా అని అడుగుతారు. కానీ మా మేడం నన్ను ఏది ఇంత ఈ పొజిషన్లో ఉన్నా కానీ నన్ను మా మేడం ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. ఇటువంటి మా మేడంలో దేవదానాల ఏమనాలనేది ఒక్కసారి ఆలోచించండి. నాకు ఒక దేవుడు ఇచ్చిన వరం అనుకుంటున్నా. నేను మా మేడం సపోర్ట్ తోటే చాలా కష్టపడే, మామూలు కష్టం కాదు. వ్యవసాయం చేస్తే చేసేటోళ్ళ తెలుస్తుంది, చూసేటోళ్ళ కాదు అది ఎంత కష్టం ఉంటుందో అనేది. కానీ ఎంత కష్టమైనా మేము కలిసి పనిచేసినాం. ప్రతి ఒక్కటి నాగలు దున్నడం అయినా, దంద పట్టడం అయినా, దేనికైనా మా మేడం సపోర్ట్. నేనున్నా, నీకు నేనున్నా, మనం బతుకుతాము, మన పిల్లల్ని బతికించుకుంటాము అనే ఒక్క మాటతోటి నేను ఈ భూమి మీద బతుకున్నా. ఎందుకంటే చూడండి, నేను పని చేసేటప్పుడు చాలా ఇబ్బందులు వస్తాయి. ఒక్కొక్కప్పుడు నా వర్క్ చూసి నేనే భయపడేటోని. ఎందుకంటే నా చేతిలో పొక్కులు వచ్చి కూడా నిద్ర పట్టలేని పొజిషన్లో చాలా బతికినాం. కానీ మా జీవితం అనేది ఎట్లా అంటే ఇంటికాడి నుంచి బోరుకాడికి, బోరుకాడి నుంచి ఇంటికాడికి, ఇదే మా జీవితం. వేరే బ్యాక్గ్రౌండ్ తెలియదు, మాకు పని చేయడమే ఒక్కటే తెలుసు. కాబట్టి వ్యవసాయం చేసుకుంటూనే ఉన్నాం. 20 సంవత్సరాలు వ్యవసాయమే చేసినాం. కానీ మా జీవితం ఏం చేంజ్ కాలేదు. మా పిల్లల్ని కనీసం ఒక ప్రైవేట్ స్కూల్లో చదివిద్దామన్నా కానీ మా దగ్గర డబ్బులు లేవు. అటువంటి పొజిషన్ నుండి వచ్చిన వాళ్ళం మేము. కానీ నాకు ఒక్క అవకాశం అనుకుంటుంది, ఆ దేవుడిచ్చిన వరం అనుకుంటా. ఒక అప్లైన్ రూపంలో నాకు ఈ అవకాశం వచ్చిన మన వెస్టర్న్ విన్నింగ్ టీంకు చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి.
జీవితం అనేది ఎట్లా మారిందంటే మామూలు రైతు బిడ్డగా ఉన్న నేను మన తెలంగాణ అంటే రైతు సపోర్ట్ రైతు బిడ్డ అంటాం కదా. నేను గర్వంగా చెప్పుకుంటున్నా రైతు కుటుంబం నుంచి వచ్చిన ఒక రైతు బిడ్డను. కానీ ఇప్పుడు చూస్తుంటే ఒక రాజు నాకు ఈ రికగ్నిషన్ చేస్తే చాలా అనిపించింది. ఇటువంటి అవకాశం మీకు కావాలంటే ఇటువంటి సన్మానం వెనుక చాలా కష్టం ఉన్నది. స్టార్టింగ్లో నేను కూడా ఈ ప్లాన్ చేయనప్పుడు నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నదంటే మా గ్రేట్ అప్లైన్ జాలసింగ్ సార్కు సారీ చెప్తున్నా. ఎందుకంటే సార్ ప్లాన్ చెప్పినప్పుడు నేను వినలేదు. సార్ మా ఇంటికి వచ్చి ప్లాన్ చెప్తే నేను పక్కపడి పడుకున్నా. సార్ నాకు అవసరం లేదు, నేను వ్యవసాయం చేసుకుంటా, నాకు ఈ ప్లాన్ వద్దు సార్. నేను 10 ఎకరాలు వ్యవసాయం చేస్తే రాని డబ్బులు సబ్బులు షాంపులు అంతా వస్తాయా సార్? ఏం చెప్తున్నారు సార్ మీరు అని నేను నమ్మలేదు. కానీ మా మేడం సపోర్ట్ తోటి ఈ బిజినెస్ రన్ చేసినాం. కానీ నేను ఒకటి ఢిల్లీ చూద్దామని ఎఫ్ఆర్ ఫస్ట్ మీటింగ్ వెళ్ళిన. ఢిల్లీకి పోయి వచ్చిన తర్వాత అర్థమైంది చేస్తే ఇదే బిజినెస్ చేయాలి. అక్కడ డిసైడ్ అయ్యి ఇంటికి వచ్చినామంటే మేము ప్లాన్లోకి వస్తే ఎట్లుంటుందంటే పొద్దున మార్నింగ్ వెళ్ళామంటే అన్నం మీద ఉండదు, ధూపం మీద ఉండదు, ప్లాన్ కావాలి. మా మేడం ఒకటే చెప్తుంది, మనకు ప్లాన్ అయితేనే అన్నం తినాలి, లేకపోతే లేదు. ఖచ్చితంగా ఏది ఏమైనా ప్లాన్ చేయాలి, అన్నం తినాలి. అన్నం తినాలంటే ఏదో హోటల్లో బిర్యానీ కాదండి, మామిడికాయ తొక్కు అన్నం. దీనితోటి ఒక 2 months 3 months కూర వండుకోకుండా వర్క్ చేసినాం కాబట్టి దాని వెనుక ఇంత మంచి సక్సెస్ ఉన్నది. మేము ప్లాన్లకు వెళ్తే ఎక్కడ వండుతున్నామో ఎక్కడ పడుకుంటున్నామో మాకు లేదు. మాకు కావాల్సింది ఒకటే, సక్సెస్. పని చేస్తే సక్సెస్ మన వెంట పరిగెడుతూ వస్తుంటుంది. కాబట్టి మేము ఒక్కటే చూసినాము, ముందు చూపు పని చేయాలి, ప్లాన్ చెప్పాలి, ప్రోడక్ట్ ఇవ్వాలి, మీటింగ్ తీసుకురావాలి. మేము చేసింది ఇది ఒక్కటే. కానీ మాకు వెనుక ఇంత మంచి రికగ్నిషన్, మా లైఫ్ అనేది చాలా చేంజ్ కావడం జరిగింది. కానీ మేము వర్క్ చేసేటప్పుడు చాలా స్ట్రగుల్స్ వచ్చినాయి. మేము ఇంట్లోకి వెళ్ళి వెళ్తుంటే మా ఊర్లో మా ఫ్రెండ్స్ అయినా నైబర్స్ అయినా ఏమంటారంటే, ఇంకా డబ్బాలు పట్టుకొని పోతుర్రు, మీరు పిచ్చోళ్ళు అయ్యిర్రా, మీరు మంచి వ్యవసాయం చేసుకునేటోళ్ళు, ఆమె సీఏ వర్క్ చేస్తే మంచి ఉండేటోళ్ళు, సబ్బులు షాంపూలు అంతే డబ్బులు వస్తాయా అని రోజు చాలా ఎగతాళి చేసిర్రు. కానీ మేము ఎప్పుడు బాధపడలేదు. మేము ఒక్కటే అప్లైన్ నమ్మినాం. అప్లైన్ ఏది చెప్తే అది స్టార్ట్. ఇప్పటికి కూడా అప్లైన్ ఏది చెప్తే అది వర్క్ చేసినాం కాబట్టి ఇంత మంచి సన్మానం తీసుకుంటున్నాం. మేము ప్లాన్ చేసినప్పుడు ఎంత మొండిగా అంటే రాత్రి అయినా సరే ఎండ ఉన్నా సరే ఖచ్చితంగా ప్లాన్ చెప్పాల్సిందే, ప్రోడక్ట్ ఇవ్వాల్సిందే. ఎప్పుడు వెనుక పోలేదు. కానీ చాలా నాకు ఇబ్బంది అనిపించేది ఏంటంటే డ్రైవింగ్ నాకు రాదు, ఎందుకంటే వ్యవసాయం తప్ప ఒకటి లేదు కదా. కానీ డ్రైవింగ్ 24 hours ఒక్కరు ఏమున్నా ఒక 5 గంటలు 6 గంటలు పడుకుంటాము. అది ఎక్కడ ఫుట్పాత్ మీద దేవాలయాలు ఉంటాయి కదా, అక్కడ పడుకొని ఎక్కడో దగ్గర వంట చేసుకొని అది కూడా మామిడికాయ తొక్కుతో తీరుకుంటా ఇంత కష్టపడి ఈ స్థాయికి వచ్చినాం. ఒక్క ఇన్స్టెన్స్ ఏంటంటే మేము ఒకసారి సిరిసిల్లకు ప్లాన్ పోయినాము. అక్కడ ప్లాన్ చేసుకొని 12 అవుతుంది. మా డామినేషన్ మన ఇంటికాడ తెచ్చి ఇంటికి వస్తున్న టైంలో వర్షం స్టార్ట్ అయింది. మేము అటు పోవడమే కొత్త, కానీ ఆ రూట్ తెలియదు. కానీ వాళ్ళని దించి మా మేడం కూడా వద్దన్నారు, సార్ వర్షం బాగా పడుతుంది, ఇక్కడ రూట్ మీకు తెలియదు కదంటే, మేడం మేము వెళ్ళిపోతాం, మాకు అలవాటే అని చెప్పినాం. మేడం వాళ్ళని దించి ఒక 10-20 కిలోమీటర్లు పోయినాము. కుండపోత వర్షము, అక్కడ వాగులు వంకలు వస్తున్నాయి. మాకు తెలియదు, ఎందుకంటే అక్కడ రూటే కొత్త. కానీ 1-2 అవుతుంది. 1 గంట సేపు వాగు పక్క పొంటి పెట్టుకున్నాం. ఎందుకంటే ఆ వాగులోకి వెళ్ళిపోతే కొట్టుకపోతామేమని భయం. ఏం చేయాలో తెలియదు. వెనుకకు పోతే వాగు, ముంగడికి పోతే వాగు.
ఎటు పోవాలో తెలియదు. అప్పుడు అనుకున్నా నేను మంచిగా బోర్గడ పని చేసుకుంటూ ఉంటే అయిపోవు కదా, మా మేడం ఏదో తెచ్చినందుకు ఈ వాగలో ఇరికిచ్చింది అనుకున్నా. కానీ ఆ వాగే ఇప్పుడు ఇంత మంచి రికగ్నిషన్, ఇంత మంచి సన్మానం, ఇంత మంచి ఇన్కమ్, ఇంత మంచి జీవితం నాది కాదు, నా పిల్లలది, నా జనరేషన్ కాదు, నా పిల్లల జనరేషన్ మారడానికి కారణం మన వెస్టర్న్ విన్నింగ్ టీం. ఒక్కసారి మనకు అప్లైన్ వ్యక్తి మనకు ఎట్లనో రాడు, దేవుని రూపంలో వస్తాడు. మన వెస్టర్న్ విన్నింగ్ టీం భర్త మన ఎస్పీ పారిల్ సార్ నేను ఒక దేవుడిలాగా భావించిన కాబట్టి నేను ఇంత మంచి లెవెల్కి అచీవ్ అయినా. ఎందుకంటే స్టార్టింగ్లో సార్ చూసినప్పుడు చాలా నాకు ఇష్టమైన దేవుడు హనుమంతుడు. నాకు సార్ చూస్తే హనుమంతుడే నాకు ఎదురుగా వచ్చినట్టు అనిపించింది. నాకు మన జీవితాన్ని మారడానికి ఎవరో రారు, మన దేవుడే మన ఒక వేరే వ్యక్తి రూపంలో వచ్చి మనకు ఒక అవకాశం ఇస్తాడు. దాన్ని సద్వినియోగం చేసుకుంటే మన లైఫ్ అనేది చాలా చేంజ్ అవుతుంది. లేదు నాకు అవసరం లేదనుకుంటే మనం ఎక్కడ ఉన్నామో అక్కడనే ఉంటాం. కానీ నేను కూడా చాలా ఇబ్బంది పెట్టినా. ఒక 6 months దాకా కూడా మా మేడం నిన్నలేదు. కానీ ఎప్పుడైతే నేను మీటింగ్ విన్న తర్వాత చాలా కనెక్ట్ అయ్యి చేస్తున్నా. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. మాకైతే చాలా చాలా హ్యాపీ ఉంది. ఎందుకంటే ఒక నార్మల్ పల్లెటూరులో ఉన్న మేము ఈరోజు ఇంత మంచి రికగ్నిషన్ తీసుకోవడం అసలు మేమేనా అన్నంత అనుమానంగా ఉంది. అసలు ఇది లైఫ్లో అచీవ్మెంట్ అంటే ఇది అనిపించింది, సక్సెస్ అంటే ఇది అనిపించింది. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చిన ఆల్ అప్లైన్స్ ఒకసారి బిగ్ రౌండ్ అప్లాస్ అండి. మాకు అప్లైన్స్ అవకాశం ఇచ్చింది కాబట్టి మా లైఫ్ అనేది టోటల్గా చేంజ్ కావడం జరిగింది. ఎందుకంటే మేము స్టార్టింగ్లో అగ్రికల్చర్ చేసినప్పుడు చాలా రకాల స్ట్రగుల్స్ ఫేస్ చేసినాం. కానీ అక్కడ మా లైఫ్ చేంజ్ కాలేదు. కానీ నాకు ఒక డ్రీమ్ ఉండేది ఏంటంటే మేము లవ్ మ్యారేజ్ చేసుకున్నాం కాబట్టి అందరి ముందర మేము సక్సెస్ అయి చూపించాలి అని నేను స్టార్టింగ్ నుంచి నా డ్రీము. దానికోసం ఒక 20 acres మాది కాకుండా వేరే వాళ్ళని కూడా కౌలుకు తీసుకొని కూడా చేసినాం. కానీ దానివల్ల వర్షాలు సరిగా లేక ఇంకా అప్పులకి వెళ్ళిపోయినాం. కానీ మీదికైతే రాలేము. కానీ అప్పుడు అనిపించింది ఎంత వర్క్ చేసినా కూడా దీంట్లో సక్సెస్ అవుతలేమని. కానీ అదే వర్క్ ఇంకా రిపీట్గా చేస్తూ ఉన్నాం. అదే టైం లోపల మాకు గ్రేట్ అప్లైన్స్ అవకాశం ఇచ్చారు. మా అదృష్టం ఏంటంటే మార్చ్ 2022 గోక్రౌన్కి అప్లైన్స్ వచ్చి డైరెక్ట్ మీటింగ్కి ఇన్వైట్ చేశారు. కానీ నాకు మీటింగ్ అంటే ఇష్టం లేదు. ఎందుకంటే నేను వర్క్ చేస్తే ఒక 3000 రూపీస్ వస్తాయి. కానీ ఆ గోక్రౌన్ మీటింగ్కి వెళ్తే 5000 రూపీస్ ఖర్చు. ఎందుకు అని చెప్పేసి నేను అన్నా. కానీ మా సార్ ఏంటంటే ఒక మాట ఇచ్చిందంటే ఆ మాటకు కట్టుబడి ఉండడం మనకు అలవాటు. ఏంటంటే అప్లైన్స్ చెప్పారు వాళ్ళు మీటింగ్ అని చెప్పగానే సార్ ఏమనుకున్నాడంటే మనం ఎప్పుడు ఎక్కడికి కూడా వెళ్ళాం కదా, ఇది ఒక్కసారి వాళ్ళు అంతకాలం చెప్తారు నేను 5000 రూపీస్ కడతా ఎంజాయ్మెంట్ కోసం అని చెప్పేసి మా సార్ గోక్రామ్ మీటింగ్కి పంపించడం జరిగింది. అప్పుడు నాకు ఎవ్వరు కూడా తెలియదు, అప్లైన్స్ కూడా ఎక్కువ పరిచయం లేరు. ఆ మీటింగ్కి నేను చాలా